అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మన ఛానల్లో మంచి పాలసీని అయితే తీసుకురావడం జరిగింది. సో ఆ పాలసీ ఏంటనేది మనం వివరాలు అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మనం స్టార్ట్ చేసి ఒక 1 వీక్ అవుతుంది. మంచి రెస్పాన్స్ అనేది ఉంది. మీరు చూడొచ్చు, మనం స్టార్ట్ చేసి 4-5 డేస్ లోనే మనకి రీచ్ అనేది ఎలాగా ఉందో, అంటే మన కంటెంట్ అనేది యూట్యూబ్ కూడా మంచిగా సజెస్ట్ చేస్తుంది. నేను కోరేది ఏంటంటే, చూసిన ప్రతి ఒక్కళ్ళు మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ రోజు మనం మాట్లాడేది ఎల్ఐసి నివేష్ ప్లస్ పాలసీ గురించి. ఇది ఒక యూలిప్ ప్లాన్. యూలిప్ ప్లాన్ అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. అంటే దీంట్లో ఏమేమి ఉంటుందంటే, ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఇన్సూరెన్స్ రెండు కలిపి ఉంటుంది. మీరు ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ లో మంచి కార్పస్ క్రియేట్ చేసుకోవచ్చు. ప్లస్ ఏంటంటే లైఫ్ కవర్ కూడా ఉంటుంది. మరి ఇది ఎలా పనిచేస్తుంది, రిటర్న్స్ ఎంత, రిస్క్ ఉందా, కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఎల్ఐసి నివేష్ ప్లస్ అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రొవైడ్ చేసే ఒక సింగిల్ ప్రీమియం యూలిప్ ప్లాన్ అన్నమాట. అంటే మీరు ఒకసారి అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు, ఆ అమౌంట్ మార్కెట్ ఫండ్ లో ఇన్వెస్ట్ అవుతుంది. మీ రిస్క్ ని బట్టి ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కోసం డిజైన్ చేశారు. ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ లోకి వస్తే, దీంట్లో మనం ఏ విధంగా ప్రీమియం పే చేయాలనేది చూద్దాం. సింగిల్ ప్రీమియం ప్లాన్ ఉంటుంది. ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే టెన్షన్ ఉండదు. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుతుంది. ఫండ్స్ ఆప్షన్ అవైలబుల్. అంటే దీంట్లో మనము ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఎలాంటి ఫండ్స్ అవైలబుల్ గా ఉన్నాయి చూసుకుంటే, బాండ్ ఫండ్ అంటే లో రిస్క్ ఉంటుంది, బ్యాలెన్స్డ్ ఫండ్ మీడియం రిస్క్ ఉంటుంది, గ్రోత్ ఫండ్ హై రిస్క్ ఎక్కువగా ఉంటుంది. స్విచ్చింగ్ ఆప్షన్, మార్కెట్ కండిషన్ బట్టి ఫండ్స్ చేంజ్ చేసుకోవచ్చు. లాక్ ఇన్ పీరియడ్, మినిమం 5 years లాక్ ఇన్ ఉంటుంది. అంటే 5 years వరకు తీయడానికి ఉండదు. ట్యాక్స్ బెనిఫిట్, సెక్షన్ 80C అండ్ 10D ప్రకారం ట్యాక్స్ బెనిఫిట్స్ దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 1 lakh ఇన్వెస్ట్ చేశారనుకోండి, 10 to 15 years లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తే యావరేజ్ గా 8 నుంచి 12% రిటర్న్స్ రావచ్చు. అది మార్కెట్ బట్టి మారుతుంది. ఒక్కొక్కసారి 7 రావచ్చు, 11 రావచ్చు, లేదా 9 రావచ్చు, 15 రావచ్చు. 15 years తర్వాత అప్రాక్స్ గా 15 years కి మీరు సుమారుగా 3 నుంచి 5 లక్షల రూపాయల వరకు మీరు ప్రాఫిట్ అనేది పొందొచ్చు. నోట్ ఏంటంటే, ఇది ఫిక్స్డ్ కాదు, మార్కెట్ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మార్కెట్ పెరిగితే పెరుగుతుంది, తగ్గితే తగ్గవచ్చు. అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్, అలాగే ఇన్సూరెన్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ కాంబో, ఫ్లెక్సిబుల్ ఫండ్ స్విచ్చింగ్. అంటే మీరు ఫండ్స్ ని కూడా, ఇప్పుడు ఇయర్ లో ఎక్కువ ఉందనుకోండి, డౌన్ ఫాల్ ఎక్కువ ఉందంటే ఈ ఫండ్స్ లో మీరు నెక్స్ట్ హై రిటర్న్స్ ఉన్న ఫండ్ లోకి స్విచ్ అవ్వచ్చు, అంటే మార్చుకోవచ్చు. ట్యాక్స్ సేవింగ్స్ కూడా ఉంటాయి. ఎస్పెషల్లీ బిగినర్స్ కి మంచి ఆప్షన్ అన్నమాట. మీరు ఇప్పుడే మార్కెట్ లోకి మీరు ఇన్వెస్ట్ చేయాలి, మీ దగ్గర కొంత డబ్బు ఉంది అంటే ఇలాంటి ఫండ్స్ లో పెట్టడం మీకు మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. డిసడ్వాంటేజెస్ కూడా మనం తెలుసుకోవాలి. సో మార్కెట్ రిస్క్ ఉంటుంది. అంటే మార్కెట్ పెరిగితే పెరుగుతుంది, మార్కెట్ తగ్గితే మీ అమౌంట్ అనేది కూడా తగ్గవచ్చు. లాక్ ఇన్ పీరియడ్ 5 years ఉంటుంది. అంటే మీరు 5 years వరకు తీయడానికి ఉండదు. చార్జెస్, దీంట్లో కొంతవరకు చార్జెస్ ఉంటాయి. ఎందుకంటే మీ ఫండ్స్ అనేది ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తూ ఉంటాడు. సో షార్ట్ టర్మ్ కోసం ఇది సూటబుల్ కాదు. మీరు తక్కువ టైంలో ఇన్వెస్ట్ చేసి మళ్ళీ తక్కువ టైంలో కావాలంటే మీకు ఇది అవైలబుల్ గా ఉండదు. మినిమం 5 years వరకు అయితే మీరు ఇన్వెస్ట్ చేసి ఉంచాలి. ఎవరికి బెస్ట్ చూద్దాం. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి, అంటే మినిమం 10+ years మీరు మార్కెట్ లో కొంత అమౌంట్ ఉంచాలనుకుంటే 10 years వాళ్ళకి ఇది మంచి ఆప్షన్. రిస్క్ యాక్సెప్ట్ చేయగలిగే వాళ్ళకి, అంటే ఒకవేళ మీకు అమౌంట్ తగ్గినా పెరిగినా కూడా మీరు యాక్సెప్ట్ చేయగలిగితే మీకు ఈ పాలసీ అనేది బెస్ట్ అన్నమాట. ఇన్సూరెన్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ రెండూ కావాలి అనుకునే వాళ్ళకి, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ గా మార్కెట్ చూస్తే, మనం అమౌంట్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే లైక్ ఎస్ఐపి కానీ లేకుంటే స్టాక్స్ కానీ ఏమన్నా ఉంటే, మీరు మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఇన్సూరెన్స్ అనేది కవర్ అవ్వదు. కాకపోతే ఈ పాలసీలో ఏంటంటే మీకు ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుతుంది. సేఫ్ ఎఫ్డి లాగా కాదు, కానీ ఇది ఎస్ఐపి ప్లస్ ఇన్సూరెన్స్ మధ్య ఆప్షన్ లాగా ఉంటుంది. ఫైనల్ గా చెప్పాలి అంటే ఎల్ఐసి నివేష్ ప్లస్ ఒక బ్యాలెన్స్డ్ ఆప్షన్. మీ గోల్స్ లాంగ్ టర్మ్ ఉంటే ఇది మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇది మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇన్సూరెన్స్ కూడా కావాలి అనుకుంటే మీరు ఎల్ఐసి నివేష్ ప్లస్ ప్లాన్ అనేది తీసుకోవచ్చు. ఇప్పటి వరకు మీరు ఎల్ఐసి నివేష్ ప్లస్ యొక్క పాలసీ గురించి తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఎల్ఐసి ఇన్వెస్ట్మెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.